అమ్మా నీ ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు తిన్నమ్మా అంటారు. చరిత్ర ఎవరు, ఆధారం ఎవరు? ఆ నరసమ్మ. అట్లే అయోధ్యలో రాముడు పుట్టిండు అనడానికి ఆధారం నా చరిత్ర. అవునా కాదన్నా? ఈ కాంగ్రెస్ వాళ్ళంటే అన్న ఒక్కరు గుర్తుంచుకోరు, ఈ ఎన్నికల్లో, ఈ చేవలలో, ఈ తెలంగాణలో, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 370 ఆర్టికల్ తెలుసు కదా, రద్దు చేస్తాం కదా. మరి గంత పెద్ద 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి 370 సీట్లు ఇవ్వాలి కదా. దానిలో తెలంగాణలో 17 సీట్లు ఇవ్వాలి కదా. ఓవైసీ కూడా గుంజుడే, ఈసారి గ్యారంటీ గుంజుడే. డప్పులు కొడుతున్నాయి, ఇప్పుడు అన్ని ఓట్లు విస్తున్నాయి, అన్ని ఆడ ఓవైసీ కూడా అవుట్. ఈసారి 17 సీట్లు రావాలి. అవునా కదా? అయోధ్యలో రామ మందిరం అట్నే ఉండాలి అంటే రాముడికి నిరంతర పూజలు జరిగి ఆ రాముడు మనకు ఆదర్శమూర్తి, ఈ ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని చెప్పి అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకొని ఆ రామ మందిరం ఉండాలంటే మళ్ళా ఎవరు గెలవాలి, ఎవరు రావాలి? పక్క రావాలి కదా. ఇక రాముడు కూడా వద్దు, మళ్ళా బాబరీ మసీదే కావాలనుకుంటే కాంగ్రెస్ వరకు కొట్టేసుకోవాలి అన్న. రాముడి వారసులు మా వెనుక రాముడు ఉన్నాడు, మా వెనుక మోడీ ఉన్నాడు, మీ వెనుక రాక్షసులు ఉన్నాడు, మీ వెనుక రాహుల్ గాంధీ ఉన్నాడు, మీ వెనుక బట్టవాది కేసీఆర్ ఉన్నాడు. అటుపోటీ ఇటుపోటీ ఎవరు కావాలనో చేవెళ్ళ వాళ్ళు ఆలోచించుకోరు. రాముడు మోడీ కావాలన్నా, రాక్షసులు రాహుల్ గాంధీ కేసీఆర్ కావాలన్నా వాళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు. ముగ్గురు ఒకటే జాతి వాళ్ళది, వాళ్ళు కలిసి వస్తున్నారు. వాళ్ళు ఆలోచించండి. అవునా కదా అన్న? అభివృద్ధి చేసేది మనం. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా అన్న? మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? మీరు తీసుకున్నారా? పైసలు ఇచ్చినా ఎవరికైనా? ఇలా మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఇలా ఇంతమందిని తాండూరులో మీటింగ్ పెట్టుకున్నామా? ఎంతమంది బతుకుదామో ఎంతమంది చచ్చిపోదాము. నేను కూడా వస్తున్నా ఆటో, నాకు కూడా డౌట్. బండి సంఖ్య మీకు రావచ్చులో కదా సీట్లు అప్పుడే. అవునా కదా? నేను కోవిడ్ సెంటర్ అన్ని వచ్చింది, నేను బతుకుతున్నా చెప్తున్నాను. ఒక్క వ్యాక్సిన్ 5,000, 10,000, 20,000 తెలుసు. 5,000, 10,000, 30,000 మీరు వేసుకుంటారా అక్క? వ్యాక్సిన్ చేసుకుంటారా? ఫ్రీ ఇచ్చిందా లేదా? మరి మోడీ కావాలా లేదా? మీరు బియ్యం ఇస్తున్నానా? బియ్యం పైసలు ఇస్తురా? మరి బియ్యం ఇచ్చేది ఎవరు? 80 కోట్ల మంది ప్రజలకు బియ్యం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ కావాలన్నా, నోటి తిండి కాడ మరి తిండి కాడ నోటి కాడ బుక్కని కొట్టుకుపోయే కాంగ్రెస్ పార్టీలు కావాలన్నా, అసలు బియ్యమే ఇయ్యని కేసీఆర్ కావాలన్నా. ఒక్కసారి ఈ కేసీఆర్ పేరు తెచ్చి మర్చిపోయి అంటున్నా. ఈ కేసీఆర్ తిట్టి అలవాట్లో పొరపాటు ఊకేస్తుంది. ఈ మధ్య బీఆర్ఎస్ పొత్తు అంటున్నారట. ఉంటుందానే అన్న? ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న. మీడియాలు కూడా ఎదురు అన్నచారా? మీడియాలు కూడా మీడియాకు తప్పుడు మెసేజ్లు ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించి, మంచి రాలే, మీడియాకు తప్పుడు మెసేజ్లు ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చ రాజకీయ నాయకులారా